వెల్కమ్ బ్యాక్. మే 13న ఏపీలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలైతే ప్రశాంతంగా జరిగాయి, కానీ ఆ తర్వాత 2 రోజులుగా మనం చూస్తున్నాము ఏపీలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మాది గెలుపు అంటే మాది గెలుపు అన్న ధీమాలో పార్టీ ఉన్నాయి. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు, దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు ఈ దాడులు ఏంటి అనే దానిపై మాట్లాడదాం. గెస్టులు రెడీగానే ఉన్నారు. డాక్టర్ షాకీర్ గారు వైసీపీ నాయకులు, విద్యాసాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. షాకీర్ గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేద్దాం. ఏంటి అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ గొడవలు ఏంటి? వైకాపా మూకలు రెచ్చిపోతున్నాయి అని చెప్పేసి కూటమంటోంది. జ్యోత్స్న గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా విద్యాసాగర్ గారికి, హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు శుభోదయం. జ్యోత్స్న గారు, ఈ రోజు మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాచర్ల తీసుకుందాం. ఏదైతే ఇప్పుడు ఎక్కువ ఫోకస్ లో ఉన్నటువంటి పల్నాడు జిల్లా, ఈ పల్నాడు జిల్లాలో అంతకుముందు ఐజీగా పాలరాజు గారు ఉండేవాళ్ళు గుంటూరు రేంజ్ కి. అదేవిధంగా అక్కడ ఎస్పీ వచ్చేసి రవిశంకర్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే క్షేత్రస్థాయిలో అక్కడ అవగాహన ఉన్నటువంటి నాయకులు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలా పికెటింగ్ చేయాలి, పోలీసుల బందోబస్తులో సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలని చాలా క్షేత్రస్థాయిలో వాళ్ళకి అనుభవం ఉంది, ఆ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి. అయితే ఈ ప్రతిపక్షాలు ఏం చేశాయంటే, ఈ పురంధేశ్వరి గారి ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, ప్రతిపక్షాలు ఈసీ మీద ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని వచ్చి ఈ సమర్థవంతమైన నాయకుల్ని ఈరోజు ట్రాన్స్ఫర్ చేయటం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయని మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. సో అదే ఆఫీసర్లు అక్కడ ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. కొంత అక్కడ క్షేత్రస్థాయిలో అవగాహన లోపం వల్ల ఏదైతే ఆఫీసర్లు ఉన్నారో ఇది జరుగుతుందనేది నా అభిప్రాయం. అయితే ఒకవైపు వైసీపీ నేతలు, వైసీపీ శ్రేణులే రెచ్చగొడుతున్నారు, దాడులు చేస్తున్నారు. అంటే ఇప్పుడు అక్కడ చూసేవాళ్ళు లేకపోయినా కూడా ఇక్కడ డిసిప్లిన్ తప్పింది వైసీపీ నేతలే అనేది. మనం కొన్ని పేపర్లు చూస్తే వైసీపీ వాళ్ళు దాడి చేశారు. నేను వాళ్ళని ఇప్పుడు విద్యాసాగర్ గారిని ఖచ్చితంగా టీడీపీ శ్రేణుల గురించి అడుగుతాను. ఇక్కడ దాడిలో, ప్రతి దాడిలో మీ ఇన్వాల్వ్మెంట్ అంటే వైసీపీ నేతల ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా? ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? గత అధికారులు ఉన్నారా లేదా? అంటే దానిపైన అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా అన్న దానికన్నా కూడా ఎవరు లేకపోతే కొట్టుకునుడేనా? ఇక్కడ ఏమవుతుందంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఒక చెంప మీద కొట్టినప్పుడు మనం ఇంకో చెంప చూపించే పరిస్థితి అక్కడ ఉండదు. మా నాయకులు ప్రతి వాళ్ళకి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు, ఎలక్షన్ ముందే చాలా క్లియర్ కట్ గా సమన్వయంతో, ఓర్పుతో మనం పనిచేయాలి. వాళ్ళు రెచ్చగొట్టే పనులు చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితి దారి తీస్తారు. మీరు చాలా సమన్వయంగా పనిచేయమన్నారు. గ్రౌండ్ స్టేజ్ లో మేము కూడా మా నియోజకవర్గాల్లో కూడా చాలా సమన్వయంతో, ఓర్పుతో పనిచేసాం. కొన్ని చోట్ల ఈ అంశాలు జరిగినాయి కాబట్టి, అలా అనుకుంటే అంబటి రాంబాబు గారి మీద తుపాకీ ఎక్కిపట్టిన సందర్భం కూడా ఉంది. ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇలాంటి జరగటం ఏంటంటే ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరం. ఇలాంటి జరగకూడదు అనేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం. దీనిలో కేవలం వైసీపీ వాళ్ళే రెచ్చగొట్టారు, వైసీపీ రౌడీ ముగ్గులే ఉన్నాయంటే అది అవాస్తవం. ఎందుకంటే ఎటువంటి రెచ్చగొచ్చి ఉండొచ్చు. న్యూట్రల్ పేపర్స్ చూసినా కూడా ఈ రోజు ఫొటోస్ కానివ్వండి, వాళ్ళు దాడి చేస్తున్న ఫోటోలు కానివ్వండి, ఎలా చేశారని ప్రతి పేపర్ లో ఉంది. దీనిలో కేవలం వైసీపీ వాళ్ళే చేస్తున్నది. వైసీపీ వాళ్ళు కేవలం కాకపోయినా కూడా వైసీపీ వాళ్ళైతే చేయట్లేదా? అదే అండి జ్యోత్స్న, ఇప్పుడు ఏం చెప్పానంటే, ఈ రోజు నా మీద దాడి జరుగుతుంటే నా మీద దాడి చేయమని చెప్పేసి నేను రెండో చెంప చూపించలేను కదా, చూపించలేని పరిస్థితి. ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితుల్లో నేను చూసాను. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, కాసు మహేష్ రెడ్డి గారు, అక్కడ చూస్తే ఆయన రాళ్లు కర్రలతో తరిమి కొడుతున్న సందర్భం వీడియో క్లిప్స్ లో వచ్చినాయి. సో మనం ఇప్పుడు నా మీద, నా వర్గం మీద దాడి చేస్తున్నట్లు నేను డిఫెండ్ చేసుకునే పరిస్థితి అక్కడ ఉండాలి కదా. ఆ పరిస్థితులు ఏంటంటే చిన్నవి జరుగుతాయి. అయితే ఎక్కువ ఏంటంటే వీళ్ళు ఈ రోజు కూటమి ఏదైతే ఉందో దాడులు ఎక్కువ చేస్తున్న పరిస్థితి వాళ్ళది, కవింపు చర్యలు చేస్తున్న పరిస్థితి వాళ్ళది. అధికారులను మార్చి, సమర్థవంతమైన అధికారులను మార్చి వాళ్ళకి ఇష్టానుసారంగా ఈ రోజు ఏంటంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్టు వ్యక్తులు ఈ అలయన్స్ వాళ్ళని చెప్పేసి నేను చెప్తాను. ఓకే, విద్యాసాగర్ గారు సమర్థవంతమైనటువంటి అధికారులు మార్పించి ఒక విధంగా అనుకూలంగా ఉండేటువంటి వాళ్లతోని ఇంకా చెప్పాలంటే మీరే ముందుగా చెంపదెబ్బ కొట్టారు. ఖచ్చితంగా దాడి అడిగినప్పుడు ప్రతి దాడి అనేది జరుగుతుంది. మీరు ఫ్రస్ట్రేషన్ లో ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్ లో, ఇంత చేసినా ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్ లో దాడులకు దిగుతున్నారనేది షాకీర్ గారు చెప్తున్న మాట. గుడ్ మార్నింగ్ కృష్ణ, అట్లాగే మిత్రులిద్దరికి కూడా నమస్కారం. గుడ్ మార్నింగ్. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి ఆయన చరిత్ర ఏందో మొత్తం అంతా కూడా రాష్ట్రం మొత్తం తెలుసు కాబట్టి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చరిత్ర, ఆయన బతుకు ఏందో, ఆయన రౌడీ ఫ్యాక్షన్ బతుకు ఏందో మొత్తం అందరికీ మనకు తెలుసు.
వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళ ఎస్పీలు, వాళ్ళ డిఎస్పీలు వాళ్ళు ఉన్నప్పుడే బుద్ధా వెంకన్న మీద గాని లేకపోతే ఓడా మీద హత్యాయత్నం చేసేటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే గురించి మేము ఇంకో చెంపదెబ్బ చూపిస్తామా అని అడిగితే ఎంతవరకు కరెక్ట్? పాలరాజు గురించి లేదంటే ఎస్పీ గారి గురించో వాళ్ళు అక్రమాలు చేశారనే కదా తరిమేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మీకు కొమ్ము కాస్తున్నారనే కదా తరిమేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఈ రోజు కనుక వాళ్ళు అక్కడే ఉండింటే ఇంకెంత అరాచకాలు జరిగేటివో. కనీసం ఇప్పుడైనా కొత్త అధికారులు వచ్చారు కాబట్టి ఏ మాత్రమైనా ఉంది. వాళ్ళకి అవగాహన లేదంట, వీళ్ళకి అవగాహన ఉందంట. అవగాహన ఉంది కాబట్టే ఇంకా మర్డర్ జరగలేదు అక్కడ. కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి కనీసం ఈ మాత్రం ఉన్న ఫోర్స్ అని దింపి లాఠీలకు పని చెప్పారు. లేకపోతే అయ్యేదా? తిరుపతి తీసుకున్నాం, తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ సార్ పద్మావతి యూనివర్సిటీలో కెమెరా కాస్టింగ్ అయింది కదా, కార్లో కాస్టింగ్ అయింది కదా. ఎవరు గొడ్డలు తీసుకొచ్చారు, ఎవరు సుత్తులు తీసుకొచ్చారు, ఎవరు సమ్మేటలు తీసుకొచ్చారు, ఏ గాల్లో కాల్పులు జరిపే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏ గ్రామంలో జరిగింది ఉంటది. అంటే ఎలక్షన్ అయిన తర్వాత కొద్దిగా చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి, అంతేగాని హత్యాయత్నాలు లేకపోతే పోలింగ్ బూత్ లేకపోయేసి ఓటర్ని చెంపల మీద కొట్టడాలు ఎక్కడన్నా విన్నామండి? ఒక ఓటర్ దగ్గర దెబ్బలు తిన్న ఎమ్మెల్యేని మనం ఎక్కడన్నా విన్నామా? చరిత్రలో ఎక్కడన్నా విన్నామా? వినలేదు కదా. అంటే ఓటర్ ఎంత తిరగబడ్డాడు దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఓటర్ మీద ఎంత అప్పర్ హ్యాండ్ చేశారు, వీళ్ళ మీద ప్రజల మీద ఎంత అప్పర్ హ్యాండ్ చేశారన్న విషయం అన్నది. తిరుపతి సంఘటన తీసుకున్నా, లేకపోతే మనం పల్నాడు సంఘటన తీసుకున్నా, లేకపోతే ఆ ఓటర్ ఇప్పుడు జరిగినటువంటి దాడులన్నీ కూడా వైసీపీతోనే ఇనిషియేషన్ జరగలేదు, టీడీపీ కూడా రెచ్చగొట్టే అటువంటి కార్యక్రమం. అంటే ఇక్కడ ఇద్దరికి సమానమైన ప్రాధాన్యత ఉన్నట్టు అనిపిస్తోంది. ఒకటండి, పద్మావతి యూనివర్సిటీలో ఎవరి మీద దాడి చేశారండి? వైఫ్ అండ్ హస్బెండ్ పుల్పతి రాణి గారు వాళ్ళ మిస్సెస్ వెళ్ళి ఇద్దరు ఒక కారులో వెళ్ళారు. వాళ్ళిద్దరు ఒక కారులో వెళ్ళి అక్కడ ఈవీఎంలు ఏమయ్యో చూసుకొని వద్దామంటే దాడి చేసింది ఎవరండి? చెప్పండి పోనీ అది కూడా. లేకపోతే ఓటర్ దగ్గర నుంచి నిలబడినటువంటి ఓటర్ని చెంపదెబ్బ కొట్టింది ఎవరండి? ఎవరు కొట్టారు? అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఎట్లా ఉంటది అంటే కొట్టేది మేమే, మళ్ళీ తిరిగి కొట్టేది మేమే. మీరు ఒక చెంప ఇవ్వడం కాదు, మొత్తం బాడీ మీకు ఇచ్చేస్తే మేము వీపుతో పాటి మొత్తం అన్ని ఇచ్చేస్తే, బర్ర కూడా మేమే ఇచ్చేస్తే లొంగో పెట్టేసి వీపు మీద బర్ర వేసేసి కొట్టేసి మొత్తం అంతా బర్ర విరిగిపోయిన తర్వాత నేను ఇంటికి పొమ్మన్నట్టు ఉంది వ్యవహారం అంతా కూడా. అంటే వీళ్ళ సంగతి అంతా మొత్తం తెలుసు కదా. ఆయన షకీర్ గారు చెప్తున్నారు కదా, పాలరాజు గారు ట్రాన్స్ఫర్ అయిపోయారంటే అందుకని జరిగిపోతుందంట. ఇంకోరు ఎవరో ట్రాన్స్ఫర్ అయ్యారంటే మొత్తం జరిగిపోతుందంట. వచ్చిన ఆఫీసర్లు ఇన్ఎఫిషియెంట్ అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారా? అంటే పాలరాజు ఒకడే ఉద్యోగం చేయడం తెలుసా? ఇంకొకటికే ఉద్యోగం చేయడం తెలుసా? మిగతా ఐపీఎస్ లకు ఉద్యోగం చేయడం చేత రాదా? మిగతా ఐపీఎస్ లో అంతా ఇన్ఎఫిషియెంట్ అని చెప్పదలుచుకున్నారా ఆయన ఏమైనా? ఐపీఎస్ ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టే కనీసం ఈ మాత్రమైనా ఉంది. ఐపీఎస్ ట్రాన్స్ఫర్ కాకపోతే వాటికి పల్నాడులోనో లేదంటే రాయలసీమ కొన్ని ఏరియాలోనో మర్డర్ జరిగేటి, బాంబులు వేసేటి. కాబట్టి వీళ్ళు ఎంత అరిచి మొత్తుకున్నా ఏం చేసుకున్నా ఇవన్నీ మారిన పరిస్థితుల దృష్ట్యా కనీసం ఈ మాత్రమైనా శాంతి భద్రతలు కొంత గొప్ప మిగిలాయి తప్ప, అదర్వైజ్ వీళ్ళు వేసినటువంటి అధికారులు కనుక ఇక్కడే ఉండింటే ఇంకెంత రాజకీయం జరిగేదో, ఇంకెంత నాగరిక సమాజం ఇంకెంత భయభ్రాంతులకు గురయ్యేదో ఊహించుకుంటేనే భయం అవుతుంది. ఓకే, రామ్మోహన్ రావు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత చూస్తున్నారు అంటే మామూలుగా ఎన్నికలకు ముందు గొడవలు చూస్తూ ఉంటాం, ఎన్నికల రోజు గొడవలు చూస్తూ ఉంటాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 రోజులకు కూడా ఆ వేడి తగ్గట్లేదు ఏపీలో. జోసా గారు, మీకు షకీర్ గారికి అట్లా విద్యాసాగర్ గారికి నమస్కారం. నమస్తే అండి. ఎట్లా ఉందంటే ఇప్పుడు నిజంగా పోలింగ్ కి రిజల్ట్స్ మధ్యన 3 వారాలు వ్యవధి ఉన్నట్టు. అంటే సరిగ్గా 3 వారాలు, 21 రోజులు. ఈ 21 రోజుల్లో ఇంకా ఎన్ని జరుగుతాయని భయాందోళన జరుగుతుంది ప్రజల్లో కూడా. ఎందుకంటే ఆశల పల్లకిల అభ్యర్థులు, ఊహల ఉయ్యాలలో కార్యకర్తలు ఉండడం సహజమే. కానీ పోలింగ్ తర్వాత ఈ ప్రకంపనలు ఇంత పెద్ద ఎత్తున ఉండాలని ఎవరు ఊహించలేదు. ఊహించాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగానికి, ప్రభుత్వానికి ఉంటే అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా తాత్కాలికంగానే కదా, ఇప్పుడు ఎట్లాగో వాళ్ళు చూసుకోవాల్సింది, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంటారు కనుక. రెండోది ఏంటంటే అధికారులు శాశ్వతం కాదు, అధికారులు వస్తుంటారు పోతుంటారు. కానీ ఆ సెన్సిటివ్ ప్లేస్ లో ఉన్న ఈ నాయకులు అయితే వాళ్ళే ఉంటారు కదా. ఎందుకంటే మీరు పోలీస్ రికార్డ్స్ ఉంటాయి, ఏది సున్నిత ప్రాంతం, ఏది కాదు, ఎక్కడ ఏం చేయాలి. ఈ పథకం ప్రకారం నిజంగా చెప్పాలంటే అధికారులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అధికారుల వైఫల్యం కనపడుతున్నారు.
ఇది ఎక్కడ మొదలవుతుందండి? ఇప్పుడు ఇరు పార్టీలు చెప్పుకుంటారు, వారు మంది పెట్టారు, వీరు మంది పెట్టారని. ఇప్పుడు తమలపాకుతో నేను ఇట్లా అంటే, తలుపు చెక్కతో నేను ఇట్లా అంటే అనే సమస్య మొదలవుతుంది. కనుక ఇద్దరు విపక్షాలు పత్రికలు చూస్తున్న నుంచి అందరూ కూడా ఎంతో ఒక పక్షపాతంగా రాస్తున్నారు. మన మీడియా అట్లా కాదు కానీ చాలా మీడియాలు కూడా చూస్తున్నాం. మనం ఎవరు మొదలు పెట్టారనే దాని మీద వాళ్ళే డైరెక్ట్ వ్యాఖ్యలు రాసేస్తున్నాం. ఈ స్థితిలో ఎవరు మొదలు పెట్టారని తెలుసుకునే బాధ్యత ఖచ్చితంగా పోలీసులు. నేను న్యాయవాదిగా చెప్తున్నాను, కేసు అంటే కౌంటర్ కేసు చేస్తారు. గాడిదైన గుర్రాన్ని ఒకే ఘటన కడతారు. ఎందుకంటే తప్పదు కదా, వాళ్ళ మీదకే చేసాం, మా మీద వీళ్ళ మీద ఏం చేయాలి అని ఒక ఒత్తిడి వస్తుంది పోలీసుల మీద. కానీ నిజంగా దీన్ని ఆద్యులు ఎవరు మొదలు పెట్టింది ఎవరు తెలుసుకోవడానికి ఎక్కువ కాలం పట్టదు. సీసీ కెమెరాలు ఆధునిక ప్రపంచంలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాయి. కనుక ఎక్కడ ఇప్పుడు నిన్న పద్మావతి యూనివర్సిటీ ఎక్కడ జరిగిన గొడవ ఎవరు మొదలు పెట్టారని తెలుసుకోవడానికి గంటలు పడతారు, రోజులు పడతాయా? తెలుసుకోవచ్చు కదా. సీసీ కెమెరాలో ఎవరు అక్కడికి మొదలు వచ్చారు? 144 సెక్షన్ అమల్లో ఉండగా తాడిపత్రిలో ఎందుకు గొడవ జరుగుతున్నాయి? అట్లానే మనకు పల్నాడులో 13 చోట్ల జరిగాను పోలింగ్. అట్లాగే నిన్న మన తిరుపతి, చంద్రగిరి నుంచి తిరుపతి రావడం అంటే ఇది ఊహించాలి కదా అని నేను అంటున్నాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ప్రతి రికార్డు ఉంటుంది. రౌడీ షీటర్స్ ఎవరు, రాజకీయ నాయకులు ఎవరు ఏం చేస్తారు, గతంలో ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తారని దీన్ని కొంచెం గమనిస్తే పోలీసులు కొంచెం ముందు జాగ్రత్త చర్య తీసుకుంటే అక్కడికి ఈ దురదృష్టమైన సంఘటనలు జరగకుండా ఉండేది. అండ్ రామ్మోహన్ రావు గారు కొన్ని ఏరియాస్ కు సంబంధించి ముందే జనాలు కూడా ప్రెడిక్ట్ చేస్తారు, ఈవెన్ మీడియా కూడా కొన్ని సందర్భాల్లో ప్రెడిక్ట్ చేస్తారు, ఇక్కడ గొడవలు ఏమైనా జరుగుతాయేమో అని చెప్పేసి ముందే కెమెరాస్ కూడా వెళ్లే పరిస్థితి ఉంటుంది. అంటే ఇటువంటివి పోలీస్ రికార్డులో ఉండవంటారా? అందుకని అంటున్నాను, నేను తప్పనిసరి ఉంటాయి అంటున్నాను. ఇప్పుడు అమావాస్య పుణ్యానికి కూడా ఎక్కడెక్కడ నేరాలు జరుగుతాయి, వెలుగులో ఏం జరుగుతాయి, చీకట్లో ఏం జరుగుతాయి అని టాలెంట్ ఉంటది కదా పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషన్ లో ఏమంటున్నానంటే వీళ్ళు నాయకులు వాళ్ళే ఉంటారు, కార్యకర్తలు వాళ్ళే ఉంటారు, అందులో రౌడీ షీటర్లు ఎవరు, ఏ పార్టీలు ఎవరు ఉన్నారు, పార్టీలు కూడా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు పెద్ద వాళ్ళే పార్టీలు మాట్లాడినప్పుడు కార్యకర్తలు కూడా మాట్లాడుతుంటారు కదా. కార్యకర్త నేర స్వభావం గల వాడైతే ఏ పార్టీలోనే ఆ పని చేస్తాడు అంటున్నాయి. నాయకులే ముందు నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గొడవలకు అన్నిటికీ కారణం కొన్ని చోట్ల నాయకులు కూడా వచ్చారు, స్వయంగా నాయకులు దిగారు కదా, చూస్తున్నాం. నిన్న పోలీసులు బదులు కొట్టి మనకు, నేను పక్షపాత రహితంగా చెప్తున్నాను, పెద్దిరెడ్డి ఇంట్లో చూస్తే మరి కనపడే సీనంత కనపడ్డది కదా తాడిపత్రిలో. ఇటుపక్క ఒకరితో ఒకటి ఛాలెంజ్ చేసుకోవడం, కొంచెం మధ్యయుగ రాజకీయాలకు పోతున్నామా అనిపిస్తుంది. నేను ఇంకొకటి ఏమంటున్నా, కార్యకర్తలు నా విజ్ఞప్తి ఏంటంటే ఒక పౌరుడిగా కార్యకర్తలు మీరు రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించకండి. వాళ్ళు ఎట్లా చీకట్లో కలుస్తారు. ఇవాళ ఈ పార్టీలో ఉన్నవారు రేపు ఆ పార్టీలో ఉంటారు. మీ కుటుంబాల వైద్యాన్ని అనుకుంటున్నారు. నిజంగా కార్యకర్తలు గమనించాల్సింది, నిన్న ఉరుసులు పరుగులు పెడుతుంటే దెబ్బలు దాక్తుంటే చూస్తుంటే నాకు చాలా అనిపించింది. వీళ్ళు ఏదో రోజు కింది కోసం 10 రూపాయలు ఇస్తేనే వస్తున్నారు కానీ వీళ్ళు నిజంగా వీళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? నేను ఏమంటున్నానంటే మానవీయ కోణంతో ఆలోచించి రామ్మోహన్ రావు గారు, అంటే కూలీ కోసమో డబ్బుల కోసం అని కాకపోయినా కూడా వాళ్ళ పైన ఉన్నటువంటి విపరీతమైనటువంటి అభిమానంతో అంటే ఏం చేస్తున్నామన్న విచక్షణ మరుస్తున్నారేమో. అదే అభిమానం అంటే రాజు కంటే రాజుభక్తి ఎక్కువైంది అన్నట్టు. రాజులేమో పార్టీలు మారుతున్నారు, రాజులేమో చీకట కలుస్తున్నారు, ఒకరినొకరు మెచ్చుకుంటున్నారు, తోలులాడుతున్నారు. చూస్తున్నాం కదా మనం చర్చల్లో. నిన్నదాకా ఏ పార్టీలో ఉన్నవాడు ఇప్పుడు ఈ పార్టీలో ఉంటున్నారు, ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలో ఉంటున్నారు. చూస్తున్నాం కదా, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మన ఇద్దరం వైసీపీ పాత మిత్రుడైనా లేకపోతే మన ఇద్దరం తెలుగుదేశం పాత మిత్రుడైనా మాట్లాడుకుంటుంటారు మన చర్చలు. అందుకని ఏమంటారు అంటే రాజకీయ నాయకులు మారినంత సులువుగా కార్యకర్తలు మారరు. కార్యకర్తలు ఏ పార్టీకి ఆ పార్టీకి ఉంటారు. కనుక నేనేమంటున్నాను అంటే కార్యకర్తలు కొంచెం సమయం పాటించాలి. రెండోది అందరూ కూలి మనుషులు అంటలేదు నేను. మీరు అన్న రెండో కోణం కూడా ఉంది చూస్తారు. ఒకటి, ఎప్పుడైతే బలాబలాలు సమానంగా ఉంటాయో అక్కడ ఘర్షణ ఎక్కువ తప్పుతుంది. చూడండి, ఎక్కడైనా బలాబలాలు సమానంగా లేకపోయినప్పుడు సరే పోన్లే వాడికి అప్పర్ హ్యాండ్ ఉంది మనం విడిచిపెడదాం అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమైందంటే బలాబలాలు సమానంగా ఉండడం జరిగిన సందర్భాలే పల్నాడులో అట్లా జరుగుతుంది. అట్లాగే కొంత కుల సమీకరణ కూడా ఇందులో ఉందని నేను నా భావన. అంటే అట్లానే తాడిపత్రుడు ఇతర రేట్లే జరుగుతున్నాయి కదా, అట్లా ఏం లేదు. అన్ని ఒకే కాకుండా కట్టలేం కానీ వేరుగా చూస్తే కుల సమీకరణలు పనికొస్తున్నాయి, రాజకీయ సమీకరణలు పనికొస్తున్నాయి. ఇదంతా కూడా పోలింగ్ దాకా ప్రశాంతంగా ఉంచాల్సిన బాధ్యత పోలీసు ఉంటే ఇది జరగాల్సిన పరిస్థితి కాదు. సంఘటనలు జరగొద్దు, ఇంకా ముందు జరగకుండా ప్రివెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే, విద్యాసాగర్ గారు చెప్పండి. తాడిపత్రిలో ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా పెద్దిరెడ్డి ఆయన ఒక 2-3 months బ్యాక్, నేను గెలిచినా ఓడినా ప్రభుత్వం వచ్చినా రాకపోయినా నేను ఫ్యాక్షన్ మొదలు పెడతా, ఇదే ఇంటర్వ్యూలో ఇదే చెప్పాడు ఆయన, ఎస్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. సో ఆయన బహిరంగంగా నేను ప్రభుత్వం వచ్చినా రాకపోయినా గెలిచినా ఓడి ఆయన ఫ్యాక్షన్ మొదలు పెడతానని చెప్పి మరి ఈరోజు తాడిపత్రిలో స్వయాన వాళ్ళ ఇంటి మిద్ది మీద నుంచే
రాళ్ళు విసిరితే ఒక అడిషనల్ ఎస్పీ తీవ్ర గాయాలైనాయి, లేకపోతే పోలీసులకు చాలా మంది గాయాలైనాయి, ఒక సిఐకి అయితే విపరీతమైన గాయాలైనాయి. స్వయంగా డిఐజీ అనంతపూర్ రేంజ్ వచ్చి ఆయనే అక్కడే కూర్చున్నాడు, అనంతపూర్ ఎస్పీ వచ్చి ఆయనే అక్కడే కూర్చున్నాడు. బయటకు వచ్చి బహిరంగంగా బెదిరిస్తున్నారు, నరుకుతాం చంపుతామంటున్నారు, బాంబులు వేస్తామంటున్నారు. ఇది బహిరంగంగా అన్ని పేపర్లో వచ్చింది, బహిరంగ వీడియోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి మొత్తం పోలీసు వాళ్ళు వెళ్ళి సోదా చేస్తే మొత్తం కొంప నిండా కర్రలు, గొడ్డళ్ళు, సుత్తులు, రాళ్లు, మానాయుధాలే దొరికాయి కదండి. ఓకే, బహిరంగంగా చెప్పి మరి చేస్తున్నాడు కదా ఆయన. శాఖర్ గారు చెప్పండి. ఇప్పుడు తాడిపత్రి గురించి చెప్తా ఉన్నారు విద్యాసాగర్ గారు. ఇదే తాడిపత్రి పెద్దారెడ్డి ఎమ్మెల్యే ఇంటిపై ట్రాక్టర్ నిండా రాళ్లు వేసుకుని వెళ్ళి దాడి చేసిన ఘనత టీడీపీ వాళ్ళది. పేపర్లో వచ్చింది, అది కూడా చూడొచ్చు, వీడియో క్లిప్స్ ఉన్నాయి. ఇదే చంద్రగిరిలో మోహిత్ రెడ్డి గారి మీద కూడా దాడి చేసింది వీళ్ళు కాదని నేను అడుగుతా ఉన్నా. చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నేను ఏం చెప్తానంటే, మిత్రులు ఇందాక రామ్మోహన్ గారు చెప్పారు, మోహిత్ రెడ్డి గ్రామానికి వెళ్ళాడా లేదంటే మోహిత్ రెడ్డి ఖండించాల్సిందే, అబద్ధం చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఖండించాల్సిందే. మీకు సమాధానం వెళ్ళారా మోహిత్ రెడ్డి వచ్చాడా? విద్యాసాగర్ గారు వినండి సార్. తెనాలి ఎమ్మెల్యే కంటెస్టెంట్ శివకుమార్ గారు నిన్న ఓటేయడానికి వెళ్తుంటే ఆయన దూషణ చేశాడు. క్యూలో ఉన్న వ్యక్తి, నువ్వు మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల నాకుతావా అని చెప్పాడు. అలాంటి వ్యక్తిని కౌగులించుకోవాలా? ఏమండి ఇలాంటి మాటలు మాట్లాడేది కులం కొట్టేస్తారా? షాకిర్ గారు అలా మాట్లాడినప్పుడు ఒక ఎమ్మెల్యే, ముఖ్యంగా చెప్పాలంటే అలా అనడం తప్పు, కానీ ఎమ్మెల్యే అలా కొట్టొచ్చా? మరి నేను చెప్తానండి, ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడచ్చా? ఇది రెచ్చగొట్టే అంటే మాట్లాడాడు. ఎవరి ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా కంట్రోల్ చేస్తారని మీరు సరే ఎమ్మెల్యే పెట్టాడు, ఆయన చేతులు కట్టుకొని నుంచున్నాడండి. ఆయన ప్రతిదాడి చేయలేదు ఎమ్మెల్యే మీద. ఆయన ఫస్ట్ విద్యాసాగర్ గారు అక్కడ ఉన్న వ్యక్తి నోటి దుర్స్థనంతో చేసిన పని అది. వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇంకోటి కూడా అంటే షాకిర్ గారు ఇక్కడ ఒక చిన్న విషయం, ఓటర్ను కొట్టారు ఎమ్మెల్యే, అదే తిరిగి మళ్ళీ ఓటర్ కొట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యే కొట్టిన దానికన్నా ఓటర్ చేత చెంప చెల్లు అనిపించుకోవడం, అది ఈవెన్ పార్టీకి కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆ దెబ్బ తిన్న తర్వాత దగ్గర 7 గంటల సేపు ఎన్నికలు జరిగినాయి. అంటే ఆ ఇంపాక్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ విధంగా సర్క్యులేట్ అవుతుందో చూస్తున్నాం. ఇంపాక్ట్ పడి ఉండదు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆ ఓటర్ ఏమన్నాడు, కుల దురహంకారం చూపించాడు. దానికి ప్రతిరూపంగా ఆయన దెబ్బ కొట్టడం జరిగింది. అంటే వీళ్ళు ఎలా తయారయ్యారంటే అక్కడ రచ్చగొట్టాలి. బీసీ ఎస్టీ మైనారిటీలు అంటే ఏందండి, వాళ్ళకి ఏం నాపుతున్నాడు అని చెప్తాడు ఇతను. ఏంది ఆ మాట? ఇదే వాళ్ళు చెప్పాల్సిన మాట. అతను ఎవరి వైపు వచ్చి అక్కడ లైన్ లో ఉండి ఈ మాట మాట్లాడారు జనాలకు అర్థం కావట్లేదు. ఇది మాకు పాజిటివ్ గానే వచ్చింది. ఇంకా ఆయన ఈయన కొట్టారు అంటున్నారు, ఆయన ఏ మాట అంటే కొట్టారనేది మీరు ఒకసారి పరిశీలించాలి. ఈ రోజు ఈ కులం మతం అనేది మన రాజకీయాల్లో ప్రవేశించడం అనేది చంద్రబాబు నాయుడు చేసిన పనులు అనమాట. కులాంకారం వచ్చేసిందండి. ఏం ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అయితే ఆ కులానికే సపోర్ట్ చేయాలా? ఎలా చెప్తారు మీరు? అది ఇది రెచ్చగొట్టే విధానం ఖచ్చితంగా. ఇంకోటి కూడా ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్తా ఉన్నా, నేను ఆయన మాట్లాడిన మాటతో ఏకీభవిస్తున్నా. ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణ అనేది ఈసీ యొక్క విధి అనమాట. దీనిలో ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా అది ఫెయిల్ అయింది. నేను ఇన్ఎఫిషియన్సీ గురించి మాట్లాడలేదు, ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ఇన్ఎఫిషియన్సీ గురించి మాట్లాడలేదు. ఇందాక మిత్రులు విద్యాసాగర్ గారు చెప్తున్నారు, అంటే ఇప్పుడు వచ్చిన నాయకులు, ఇప్పుడు వచ్చిన ఆఫీసర్లు ఇన్ఎఫిషియెంటా అని చెప్తున్నారు. నేను వాళ్ళ ఇన్ఎఫిషియెంట్ గురించి మాట్లాడు. క్షేత్రస్థాయిలో వాళ్ళకి అవగాహన, ఒక 6 నెలల నుంచో ఒక సంవత్సరం నుంచో అక్కడ పనిచేస్తున్నప్పుడు ఏ ఏరియాలు సెన్సిటివ్ గా ఉంటాయి, ఏ ఏరియాలో ఎక్కువ గొడవ జరగచ్చు, ఆ ఏరియాలో కొంత బందోబస్తు ఎక్కువ కల్పించడం, పోలీసుని ఎక్కువ మోహరించడం చేయడం వల్ల దాడులను ఆపొచ్చు అనేది క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి సీనియర్ నాయకులకి, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకి కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉంచుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కానీ ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడున్న వాళ్ళు ఇన్ఎఫిషియెంట్ అనేది కాదు, ఇది వేరే విధంగా తీసుకెళ్ళలేదు. దయచేసి దీనికి అని చెప్తాను. ఇది దాడులు అనేవి నేను దీనికి ప్రధానంగా ఈసీ ఫెయిల్ అయింది అనేది నా నమ్మకం. ఓకే, విద్యాసాగర్ గారు. జోష్ణ గారు, చంద్రగిరి మోహిత్ రెడ్డి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఎవరు రాలేలా. మోహిత్ రెడ్డి జనాన్ని తీసుకొని వచ్చేసి ఆ రామిరెడ్డిపల్లి అనే ఊర్లోకి వస్తే ఊరు జనం తిరగబడ్డారు. మోహిత్ రెడ్డి ఇంటి దగ్గరికి ఎవరు వెళ్ళా, గుర్తుపెట్టుకోండి. మోహిత్ రెడ్డి వెళ్ళాడారు ఆ ఊర్లోకి.
ఖచ్చితంగా గ్రామం మొత్తం తిరగబడింది. గ్రామం మొత్తం తిరగబడింది ఒకటి. రెండోది, ఈయన ఐపీఎస్ గురించి శాంత భద్రత గురించి చెప్తున్నాడు. బహుశా ఆయనకు శేఖర్కి తెలియదేమో. ఒక పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరిగిందని ఒకసారి అనుకోండి. ఈ సంవత్సరం 2024 సంవత్సరం రిగ్గింగ్ జరిగిందంటే దట్ విల్ లీడ్స్ 30 years. 30 సంవత్సరాలు అది నోటిఫై అయి ఉంటది. 30 సంవత్సరాలు అది కొత్తగా వచ్చే ఐపీఎస్ కు తెలియాల్సిన అవసరం లేదు. పాత ఐపీఎస్ కు తెలిసిపోయిందని చెప్పడానికి అవకాశం లేదు. అటువంటి అవకాశం ఉండదు. ఏంటంటే సమస్యాత్మక ప్రాంతాలు నోటిఫై అయి ఉంటాయి, సమస్యాత్మకమైనటువంటి జిల్లాలు నోటిఫై అయి ఉంటాయి, సమస్యాత్మకమైన పార్లమెంట్లు ఉంటాయి, నోటిఫై ఉంటాయి. అదే మత ఘర్షణ జరగడానికి అవకాశం ఉన్నదా, లేకపోతే నక్సలైట్లు ఉన్నదా, చేయడానికి అవకాశం ఉన్నదా, లేకపోతే మొత్తం అన్ని ఉంటాయి. ప్రతి ఒక్కటి అన్ని ఉంటాయి. వాళ్ళ దగ్గర ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర 30 years ఆఫ్ ది హిస్టరీ, పాస్ట్ హిస్టరీ ఉంటది. దాన్ని బట్టే బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ జరిగింది ఏంటి, శివకుమార్ గారిని కులంతో తిట్టేశాడంట. ఆయన ఏమన్నా బడుగు బలహీన వర్గాలకు, గిరిజన హరిజన వర్గాలకు చెందిన మనిషి? అలా కాదు. ఇప్పుడు షాకిర్ గారు చెప్పింది మీరు పూర్తిగా వినలేదు. బయటకు వచ్చి ఆ వర్గానికి చెందిన వాళ్ళు కాదు, కాకపోతే మీరు వాళ్లకు అడ్జేస్తున్నారు అని అక్కడ మీరు పూర్తిగా వినలేదు విద్యాసాగర్ గారు. షాకిర్ గారు అంటే ఏంటంటే మీరు ఇటు చెందిన వాళ్ళు అయ్యి వాళ్లకు అదిగా వస్తున్నారా అని ఏదో అన్నారని. నో దట్ ఎమ్మెల్యే మేడ్ ఎ స్టేట్మెంట్. దాన్ని పక్కదో పట్టించడానికి నన్ను ఈ మాట అన్నాడు అని చెప్పే మాట తప్ప అక్కడ క్లియర్ గా మనకు తెలుస్తోంది. ఆయన క్యూలో నిలబడ్డాడు. ఈ పక్క నుంచి ఓటు వేయడానికి, దౌర్జన్యంతో ఓటు వేయడానికి వచ్చింది కనపడుతుంది అక్కడ. వాళ్ళ మధ్య చర్చ జరిగినట్టు చెప్పండి. ఇప్పుడు లైన్ లో వెళ్ళట్లేదు అని చెప్పేసి అభ్యంతరం చెప్పారా? అర్థం కాదు. ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్యేకి లోపలికి ఎలో చేస్తారు, కాకపోతే అనుచర వర్గం పెద్ద ఎత్తున వస్తుంటే వాళ్ళని ఆపుంటారేమో. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చినట్టు అది ఎవరు చెవులతో అయితే వినలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సాక్ష్యము చెప్పలేదు. వీళ్ళు చెప్పుకుంటారు అంతే, నన్ను ఈ రకంగా విమర్శించారు, దూషించారు కాబట్టి నేను కొట్టేశాను అనేసి. అంతే తప్ప అక్కడ ఇంకోటి ఆయన బయటకు వచ్చి చెప్పింది అంటే ఆయన కూడా మా సామాజిక వర్గమే అని ఎమ్మెల్యే ఆయన వచ్చి బయట స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎందుకు కొట్టావా అంటే నన్ను ఈ మాట అన్నాడు అని కొట్టాను నేను అనే మాట అంటున్నాడు తప్ప ఎవడు వినలేదు. బట్ కొట్టింది అయితే సాక్ష్యం కనపడింది. ఒకవేళ ఒక ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన ఎదురుపడ్డాడు, నువ్వు ఏం అభివృద్ధి చేయలేదని ఇంకోటి నిరసన వ్యక్తం చేసే ఖచ్చితంగా ఉంటుంది. పోలింగ్ బూత్ లోనే నువ్వు వాళ్ళ అనుచరులు అతని పొట్టు కొట్టేసి కన్ను మొహం ఎంత లావు వాసిపోయింది. ఇప్పుడు విద్యాసాగర్ గారు ఒక చిన్న క్వశ్చన్ అండి. మామూలుగా అది ఏ రాజకీయ నాయకులైనా కావచ్చు, పార్టీలో ఒక లీడర్ ఉంటే ఆ అనుచరులు ఎట్లా ఉంటారంటే వాళ్ళని కొట్టినా పెద్ద ఫీల్ అవరేమో కానీ వాళ్ళ నేతను కొడితే మాత్రం దాడి, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, అనుచరులు ఆగరు కదా. స్పాంటేనియస్ ఇన్సిడెంట్ తర్వాత అయినా అతన్ని కొట్టడం తప్పు, ఆ రకంగా కొట్టడం తప్పు అని ఖండించాడా? అంటే నీకు ఇష్టం వచ్చినట్లు కొట్టేసి నువ్వు నీ మాట అన్నాడు కాబట్టి నేను కొట్టిన తర్వాత కొట్టడం తప్పే, అలా కొట్టడం నేను చేయి చేసుకోవడం తప్పే అన్నట్టున్నారు. లేదు అనలేదు ఆయన. వచ్చింది అన్నారా లేదంటే అది కాదని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారా? ఎందుకంటే ఇప్పుడు శేఖర్ గారు మాట్లాడే కన్నా ముందు నేనేమంటున్నా, నిన్న నుంచి ఏమంటున్నాను, లీగల్ గా చెప్పాలంటే ఒక అభ్యర్థిగా ఆయన అభ్యర్థి ఎమ్మెల్యే అక్కడి ఓటర్ కూడా, అంటే అభ్యర్థి ఓటర్ కాకుండా కూడా పోలింగ్ బూత్ లకు వెళ్ళొచ్చు ఆయన హక్కు ఉన్నది అంటున్నాను. పోలింగ్ బూత్ లోకి వెళ్తున్నప్పుడు ఒక ఓటర్ గా తాను ఆ ఓటర్ ఎవరు దేనికోసం వచ్చాడు, ఓటేస్తానికి వచ్చాడు, అంతకు మించి మాట్లాడడానికి బీజేపీ. ఇప్పుడు ఒకవేళ ఈయన కనుక పోయి క్యూలో నిలబడ్డ వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటూ అమ్మ వైసీపీకి ఓటేయమనో లేకుంటే ఫలానా పార్టీకి ఓటేయమని చెప్తే అప్పుడు అభ్యంతరం పెట్టచ్చు. పోతున్న వాడిని గెలికి నువ్వు ఈ ఫలానా మాట ఏ మాట అన్నాడో తర్వాత సంగతి. నిజంగా కొట్టింది విద్యాసాగర్ గారు అంటే కొట్టింది చూసినాం మనం. అంటే చేసిన తప్పు ఎవరు చూడలేదు, కోసిన ముక్క అందరూ చూస్తున్నాం. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఆ ఓటర్ది మొదటి తప్పు అంటున్నాడు. ఓటర్ మీద మొదటి కేసు ఎట్లా కన్ఫర్మ్ చేస్తారండి? మీరు ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు? ఆ మాట అన్నారా? మీరు విన్నారా? మాట గురించి ఇప్పుడు ఎమ్మెల్యే అనేవాడు తన మానవుడు తాను పోతున్నాడు, పోలింగ్ బూత్ లో పోతున్నాడు.
పోతుంటే ఈయన గెలకాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటున్నాను. అంటే ఏం మాట్లాడాలి తర్వాత? రామ్మోహన్ గారు ఒక మాట ఎమ్మెల్యే కాబట్టి విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, విద్యాసాగర్ గారు రామ్మోహన్ గారు ఇంపార్షియల్ గా మాట్లాడాలి. రామ్మోహన్ గారు ఆయన ఎమ్మెల్యే కాబట్టి విద్యాసాగర్ గారు అండి మళ్ళీ వాయిస్ తీసుకుంటారు. దగ్గరుండి చూసినట్టు దగ్గరుండి చూసినట్టు విద్యాసాగర్ గారు దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం అండి, మీ వాయిస్ తీసుకుంటాను రామ్మోహన్ రావు గారు. అండ్ విద్యాసాగర్ గారు ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం, మీ వాయిస్ తీసుకుంటాను ప్లీజ్ దయచేసి చెప్తున్నాను. ఉండడానికి ఇద్దరికి అవకాశం ఉంది. ఒకరేమో క్యాండిడేట్, లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా. అంటే అక్కడ మొత్తం మీద ఏ బూత్ అయినా ఆయన డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, అది హక్కు. రెండోది పోలింగ్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉంటాడు వాడు, ఆ చీఫ్ ఎలక్షన్ ఇద్దరు పోవచ్చు, కానీ అనుసరణ తీసుకొని పోవడానికి వీలు లేదు. నిన్న కదా పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి తీసుకొని వచ్చిండు ఎవరినో. ఎందుకు లోపలికి ఎట్లా వస్తారు? పవన్ కళ్యాణ్ గారు లోపలికి వచ్చిన తర్వాత ఏదో అది రాలేదని మాట్లాడిండు. అది కరెక్ట్ కాదు అసలు. యాక్చువల్ గా ప్రెస్ మీడియా కూడా లోపల దాకా ఎట్లా అనుమతిస్తున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గురించి ఎందుకండి మాట్లాడతాం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు క్లియర్ గా ఎవరు చెప్పాలనుకుంటే వారు చెప్పండి. టు బి ఫ్రాంక్ చెప్పాలి అని అంటే ఒకరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఖండించే విషయం కూడా జనాలకు అర్థం కావట్లేదు. విద్యాసాగర్ గారు మీరు మాట్లాడినంత సేపు ఎవరు మాట్లాడట్లేదు కదా. విద్యాసాగర్ గారు దయచేసి మీకెట్లా తెలుసుంటున్నారు? రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం, శాఖర్ గారు ఒక్క నిమిషం, విద్యాసాగర్ గారు స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఊరికే వెళ్తుంటే ఓటర్ ను చెంప చెల్లుమనిపించుకుంటూ ఎమ్మెల్యే వెళ్ళారని మీరు అంటున్నారా? ఇప్పుడు ఎవరు చూసారు? అది దాని మీద ఎంక్వైరీ చేసింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ తప్పని ఎవరితో తెలిసింది? ఎమ్మెల్యేని తెలిసి హౌస్ అరెస్ట్ చేసింది. ఈయనేమో అది తేల్చి హౌస్ అరెస్ట్ చేయడం, అది తప్పని తేల్చడం అంత ఈజీగా తొందరగా అవదండి విద్యాసాగర్ గారు. తప్పని తేల్చడం అంత ఈజీగా అవదు, కేసు అట్లా తేలదు. విద్యాసాగర్ గారు దయచేసి మీ టైం ఎప్పుడు మాట్లాడారు? విద్యాసాగర్ గారు మీరు చెప్పాలనుకున్నా చెప్పండి, దయచేసి ఇట్లా కాదు. అసలు ఎవరిని మాట్లాడివ్వకుండా కరెక్టా విద్యాసాగర్ గారు? సమర్థిస్తారా? ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, అసలు మీరు అడిగిన క్వశ్చన్ మా దాకా రావట్లేదు, మీరు ఖండించిన విషయం జనాల దాకా వెళ్ళట్లేదు. దయచేసి విద్యాసాగర్ గారు దయచేసి కరెక్ట్ కాదండి. ఎలక్షన్ కమిషన్ కన్ఫర్మ్డ్ దట్ తప్పు పిన్నెలు ఆయన ఎమ్మెల్యే తప్పు అని చెప్పింది అవసరం చేసింది. విద్యాసాగర్ గారు తప్పని ఎవరిది అంత ఈజీగా తేల్చేటువంటి అవకాశం ఉండదు. శాకిర్ గారు చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓటర్ తప్పులు పట్టే పరిస్థితి. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ప్లీజ్. శాకిర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మీరు. ఇప్పుడు అతను తప్పని చెప్పేసి హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి చెప్తున్నారు. ఈయన హౌస్ అరెస్ట్ చేసింది అతను తప్పని కాదు, కేసు బుక్ అయింది, ఫర్దర్ గా గొడవలు జరగకుండా హౌస్ అరెస్ట్ చేశారు. అంతేగాని ఆయన తప్పని నిర్ధారించి ఆయన తప్పు చేసేసి అంటే ఫైనలైజ్ చేసేసి హౌస్ అరెస్ట్ చేయలేదండి. ఇంకోటి కూడా, ఏ వ్యక్తి అయితే ఈ సుధాకర్ అనే వ్యక్తి శివకుమార్ మీద దాడి చేశారో మద్యం మత్తులో ఉన్నాడు. అతను మద్యం మత్తులో ఉండి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే చెప్పారేంటి? న్యూస్ లో చూడండి. అంటే మీరు చెప్పేది కరెక్ట్. విద్యాసాగర్ గారు ఐ స్టాండ్ మై వర్డ్స్.
షాకిర్ గారు ఇప్పుడు విద్యాసాగర్ గారు దయచేసి ఇది కరెక్ట్ కాదండి. నిజంగా మా టైం వేస్ట్ అవుతుంది. ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీ అందరికి? షాకిర్ గారు ఇప్పుడు మీరు కప్పిపుచ్చుకోవడానికి అతను తాగాడని ఇంకోటని చెప్తున్నారు. అధికారికంగా అయితే ఆయన తాగాడన్న విషయం మాకు కూడా తెలియదు. మా పార్టీ కప్పిపుచ్చడానికి మేము చెప్పట్లా. ఎఫ్ఐఆర్ కాపీ చూడండి. ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. మళ్ళీ డిబేట్ పెట్టండి రేపు మీరు. ఎఫ్ఐఆర్ కాపీలో ఉందా తాగాడని? సుధాకర్ అనే వ్యక్తి మీకు అసలు పేరు తెలుసా? ముందు ఎవరి మీద దాడి జరిగిందో విద్యాసాగర్ గారు. సుధాకర్ అనే వ్యక్తి మాట్లాడాడు. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి విద్యాసాగర్ గారు ఒక నిమిషం. షాకిర్ గారు అంటే ఓటర్ అయితే ఏదైనా మాట్లాడేస్తాడండి. మద్యం దాగి మద్యం మత్తు లేదని చెప్పచ్చు. నేను మద్యం తాగడని చెప్పట్లేదండి. ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. మీరు మీ మీడియా కదా, మీరు తెప్పించి చూడండి. లేకపోతే తెప్పించండి. ఉండం ఆయన మీద పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ లో ఎఫ్ఐఆర్ అయింది. పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. జ్యోత్స్న గారు మళ్ళీ రేపు ఇదే డిబేట్ పెట్టండి. మీరు కాపీ తెప్పించండి, మాట్లాడదాం. లేకపోతే ఈవినింగ్ స్పెషల్ డిబేట్ పెట్టండి, మాట్లాడదాం. నా దగ్గర కాపీ విద్యాసాగర్ గారు సెర్చ్ చేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముంది ఒకసారి చూడండి. ఈలోగా రామ్మోహన్ రావు గారు ఎన్నికలు అయిన తర్వాత ఈ గొడవలు ఏంటి అంటే, ఇప్పుడు పోలింగ్ స్టేషన్ లో జరిగింది ఒకటైతే ఆ తర్వాత జరుగుతున్న రచ్చ మీరు చూస్తున్నారు. అంటే ఇది ఓడిపోతామన్న భయంతోనా, లేకపోతే ఇంకా గెలుపు మాదేనా, లేకపోతే ఏం జరుగుతోంది అసలు ఏపీలో? ఎంపీ ఎన్నికలు మాత్రమే జరుగుతుంది. ఇంకో రకం కూడా తెలంగాణ లాగా ఉంటుండే. ఇప్పుడు రెండు జరుగుతున్నాయి. చావోరేమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వా నేనా అని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో కొన్ని చోట్ల, అది కూడా అన్ని చోట్ల జరుగుతలేదు కదా. మొత్తం 175 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి, 25 పార్లమెంటరీ, 175 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ అంతా జరుగుతుంది. పల్నాడులో మొదటి నుంచి పల్నాడు మనం చూస్తున్నాం. నర్సరావుపేటలో నేను 4-5 సార్లు పోయినప్పుడు మేము చిలకలూరుపేట ఆగాల్సి వచ్చింది. మనకు శివప్రసాద్ గారు బతుకున్నప్పుడు చాలా సార్లు ఘర్షణలు జరుగుతుంటాయి కాదండి. 13 చోట్ల అక్కడే జరిగినాయి. కనుక పల్నాడు జిల్లా సమస్యాత్మకమని ఎందుకు గుర్తించలేకపోయింది ఎన్నికల కమిషన్ అని అంటున్నారు ఒకటి. రెండోది, దీని తర్వాత ఇప్పుడు భూకంపం వచ్చిన తర్వాత ప్రకంపనలు వస్తుంటాయి కదా, అప్పుడు గుర్తించాల్సిన అవసరం ఉంది కదా నేను అంటున్నాను. రెండోది, ఇక్కడ కుల పోరాటాలు ఉన్నాయి, వర్గ పోరాటాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకే కులం గారు పెద్దిరెడ్డి గారు, వారు తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి గారు ఒకటే కులం కదా. కనుక అది వేరు. నేనేమంటే ఒకే కులంలో కూడా జరుగుతున్నాయి. దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. రెండోది నేనేమంటున్నానంటే, కొన్ని ప్రివిలేజెస్ కొందరికి ఉంటాయి. నేను స్పష్టంగా దేశంగా చెప్పనియలే కానీ, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ బూత్ లకు 2 వెళ్ళొచ్చు. ఒకటి అభ్యర్థి వెళ్ళొచ్చు, ఎమ్మెల్యేగా కాదు, ఆయన అభ్యర్థి అయితే వెళ్ళొచ్చు. రెండోది, పోలింగ్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వెళ్ళొచ్చు. వాళ్ళు వెళ్తున్న క్రమంలో తాగున్నాడా, ఏం చేశారా, ఇద్దరం చూడలే, ముగ్గురం కూడా ఇక్కడ ఉన్నో లేవో అక్కడ ప్రత్యక్ష సాక్షులం కాము. కానీ వీడియోలో చూసిన దాని ప్రకారం అయితే ఒక ఓటరు ఏదో అన్నాడు. ఓటర్ అనేవాడు ఓటు వేయడానికి వచ్చాడు అంతే తప్ప ఎమ్మెల్యేను ఏ మాట ఎమ్మెల్యేను ఆయన పలకరిస్తే పలకరించవచ్చు. ఉదాహరణకు ఆయన నమస్కారం పెట్టుకుంటూ ప్రచారం చేసింది అనుకోండి, కష్టం కదా. కొందరు కండువాలు వేసుకొని పోయింది, దుర్మార్గం. కండువాలు వేసుకొని పోతే ఇప్పుడు మామూలుగా నేను ఓటర్ అవేర్నెస్ గురించి బ్యాడ్జీ పెడితే సారీ బ్యాడ్జీ ఏందని అడిగిండు హిందీ తెలుగు రాని ఒక కానిస్టేబుల్, సారీ అదే ఇదే అని చెప్తే అలౌ చేసిండు. అట్లా నేనేమంటున్నానంటే, కండువాలు వేసుకుని పోయిన వాళ్ళను గుర్తించి మాట్లాడరు, లేకపోతే వేరే వాళ్ళని తీసుకుపోయిన వాళ్ళని గుర్తించి మాట్లాడరు. ఒక ఓటరు ఆయనను పలకరిస్తే ఆయన మాట్లాడడం లేదు. ఒకవేళ నిజంగా ఆయన నమస్కారం పెట్టుకుంటూ వైసీపీ కోటేమన్నా లేకుంటే ఏదో చూపెట్టాను అనుకోండి, ఇప్పుడు చేయకూడుతుందండి, ఇట్లా అంటే చేయకూర్తి కోటేమన్నట్టు అయితే కదా. కనుక సాధ్యమైనంత లోపలికి పోయేటప్పుడు ఏం మాట్లాడకపోతే ఆయన మాట్లాడి మొదటి తప్ప. ఇప్పుడు తప్పు ఎవరిది అంటున్నాను నేను అంతే. ఆ ఓటర్ తప్పడే పరిణామం తప్పనిసరి పట్టాల్సి వస్తుంది. అందుకనే ఆ ఓటర్ ఏమన్నాడో మనం వినలేదు, ఈయన కొట్టింది మాత్రం చూసినాము. ఆయన ఉల్టా మళ్ళీ ఆయన కొట్టింది ఈయనను. ఈ 2 ఎఫ్ఐఆర్ నాకు తెలిసి 2 ఎఫ్ఐఆర్ నమోదని నేను అనుకుంటున్నాను. రెండోది కాకపోతే అవుతుంది కూడా, రేపు ఎల్లుండి అవుతుంది కూడా. రెండోది కాకపోతే కౌంటర్ కేసు అవుతుంది. ఎట్లా ఎఫ్ఐఆర్ లో తాగిండు అనేది ఎట్లా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. యాజ్ అడ్వకేట్ గా కంప్లైంట్ లో రాయొచ్చు. ఎమ్మెల్యే గారు కంప్లైంట్, ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అనుచరులు కానీ ఇచ్చిన కంప్లైంట్ లో ఆ సుధాకర్ అనే వ్యక్తి తాగి ఉన్నాడని రాయొచ్చు. అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. అంటే కంప్లైంట్ ఉంటుంది ఎఫ్ఐఆర్ లో. కంప్లైంట్ తర్వాత విచారణ ఉండదు, విచారణ తర్వాత చాలా తొందరగా జరగాల్సి ఉంటుంది కదా అంటున్నాడు. ఇది ఒక్కటే సంగతి పట్టుకొని మనం చేయొద్దు. మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే ఏమైందంటే ఇంకా ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని మనకు అర్థమవుతుంది. ఇప్పటికే రాళ్లదాడు అనంతపురం నుంచి మొదలుపెట్టే
ఉత్తరాంధ్ర ఎందుకు జరుగుతలేవు అంటే ఎక్కడైతే బలాబలాలు సమానంగా ఉన్నాయో, ఎక్కడైతే కొంచెం ఫ్యాక్షన్ ఎక్కువ ఉందో అక్కడ జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పోలీసులు నియంత్రించాలి. ప్రభుత్వం చేతిలో లేదు ఇప్పుడు, ఎలక్షన్ కమిషన్ చేతిలో యంత్రాంగం అంతా. వీళ్ళందరినీ కూడా అన్ని జిల్లాలు అలర్ట్ చేయాలి. ఎక్కడ జరగబోతుందో ముందస్తు పోలీసులు చేయాల్సిన పని ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ముందస్తు చేయాలి కదా అంటున్నా. ఈ హౌస్ అరెస్ట్ చేయడం అంటారా, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇంకా ముందు సంఘటనలు జరగకుండా చేయాలని వస్తుంది. గతంలో ఇప్పుడు రాంబాబు గారు అన్నారు, నన్ను తిరగనియలేదు వారిని తిరగనిచ్చారన్నారు. వారిని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నామని చూపెట్టారు, ఇద్దరిని గృహ నిర్బంధంలో ఉంచారు. అది చేయమంటున్నాను నేను. ఇప్పటికైనా ముందస్తు చర్య తీసుకొని ఈ 20 రోజులు, ఇంకా 18 రోజులు ఉంది ఇంకా ఎలక్షన్స్ రిజల్ట్ రావడానికి. ఈ 18 రోజులు కాదు, అసలు జూన్ 6వ తేదీ దాకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటది. జూన్ 6వ తేదీ దాకా యంత్రాంగం మొత్తం ఎన్నికల కమిషన్ పంపుతారు. ఎన్నికల కమిషన్ వేరే అధికారులు ఎవరు ఉండరు. కలెక్టర్లు అందరూ వాళ్ళకి జిల్లా మేజిస్ట్రేట్లే కదా. వీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళే చేసుకుంటూ మొత్తం మీద శాంతి భద్రతను కాపాడ ఈ దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా చూడాలని నా విజ్ఞప్తి. ఓకే, విద్యాసాగర్ గారు. వైసీపీ వాళ్ళు ఎంత మాట్లాడుతున్నారంటే అసలు ఎఫ్ఐఆర్ కాని ఎఫ్ఐఆర్ అయినట్టు చెప్తున్నారు. నా దగ్గర అన్నామతులు శివకుమార్ మీద అయిన ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది. సెక్షన్ 341, సెక్షన్ 323 ఐపీసీ కింద ఆయన మీద ఎఫ్ఐఆర్ అయ్యింది. నా దగ్గర ఉంది, కాపీ ఉంది అది. సో సుధాకర్ మీద కాపీ అవ్వలేదు, ఎఫ్ఐఆర్ అవ్వలేదు. మోర్ ఓవర్ ఆయన స్టేషన్ బయటే విలేకరులు అడిగిన ప్రశ్నకు చెప్పారు, ఇప్పుడు బ్లడ్ ఇస్తాను తీసుకోకుండా నేను తాగున్నానేమో చూడండి అని చెప్పేసి అన్నారు. ఆయన హాస్పిటల్ కు పంపను లేదు, ఆయన మీద ఎమ్మెల్సీ జరగడం లేదు, ఆయన తాగినట్టు ఎక్కడ పురుగును కాలేదు. మోరవర్ ఏంటంటే ఒక సామాన్య ఓటర్ దగ్గర చంపదెబ్బతున్నటువంటి ఎమ్మెల్యే నాకు తెలిసినంత వరకు నేను పుట్టినప్పటి నుంచి ఎవరి దగ్గర చూడలే. మోరవర్ ఏంటంటే ఆయన ఓటు వేయడానికి వచ్చాడు, అక్కడ ఆయన పరిశీలనకు రాలేదు. అది దయచేసి పెద్దలు గమనిస్తే బాగుంటది. ఆయన ఓటు వేయడానికి వచ్చారు అక్కడ. ఓటు వేయడానికి రావడానికి వేరు, జనరల్ ఏజెంట్ గా లేదు ఎమ్మెల్యే స్టేటస్ లో కంటెస్టెంట్ గా ఆయన వెళ్ళి పరిశీలనకి వెళ్ళడం వేరు. విద్యాసాగర్ గారు, మిగతా ఎమ్మెల్యేలందరూ ఓటు ఎట్లేస్తున్నారు, లైన్ లో నిలబడి దయచేసి వినండి జోష్, దయచేసి అదే వార్డు కాంటే నేను చెప్పేది ఇప్పుడు కాదు, రికార్డ్ పెట్టుకోండి, కాంటే మీరు వెరిఫై చేసుకోండి, సాయంత్రం తర్వాత మళ్ళీ కాంటే మరి డిబేట్ పెట్టుకోండి. ఆయనది అదే వార్డు, అదే పోలింగ్ బూత్, ఆయన ఓటు వేయడానికే వచ్చారు, ఆయన పరిశీలనకు రాలేదు. పరిశీలనకు వచ్చేటటువంటి ఎమ్మెల్యే గానీ జనరల్ ఏజెంట్ గానీ హక్కు ఉంటది, కానీ ఓటు వేయడానికి వచ్చేటప్పుడు ఆయన కామన్ మ్యానే, ఆయనకు ప్రివిలేజ్ అంటూ ఏమీ లేదు, ఉండదు కూడా రాజ్యాంగంలో అటువంటి. ఇప్పుడు అందరూ అలాగే లైన్ లో నిలబడి వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి ఓటేస్తున్నారా? ఇప్పుడు చూస్తున్న ప్రముఖులందరూ కూడా రాజకీయ అభ్యర్థులు ఉన్నటువంటి వాళ్ళు ఓటేస్తున్నారా? ఒకటండి, ఇప్పుడు నిన్న అల్లు అర్జున్ పోయి ఓటేశాడు. వాళ్ళది కాదు, ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వాళ్ళందరూ తీయండి, వాళ్ళందరూ కూడా లైన్ లో నిలబడి ఓటేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు, ఇటు సీఎం జగన్ గారు వెళ్ళారు. కాదు ఎనీ పార్టీ ఎనీ కంటెస్టెంట్ ఫ్రమ్ ఎనీ పొలిటికల్ పార్టీ వాళ్ళు కరెక్ట్ గా లైన్ లో క్యూ వెళ్ళి ఓటేస్తారు. ఇప్పుడు అందరూ నేను అడుగుతుంది ఏంటంటే ఒక్క టీడీపీని కాదు, వైసీపీకి సంబంధించి కూడా ఎవరైనా కూడా ఇప్పుడు ఓటేయడానికి వెళ్తే సీఎం అయినా ఓటేయడానికి వెళ్ళినట్టేగా. అప్పటికి ఇవన్నీ ఉండవు, ప్రివిలేజెస్ ఏమి ఉండవు అని అన్నప్పుడు లైన్ లో నిలబడేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా లైన్ లో నిలబడే వెళ్ళాలి. లెట్ మీ పర్మిట్ ఇప్పుడు మీరు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నోళ్ళు లేదంటే సీఎం కేటగిరీ సెక్యూరిటీ ఉన్నోళ్ళు మీరు అడగడానికి వీల్లేదు. ఎందుకంటే లోకేష్ గారు కానివ్వండి, ఇటు మిగతా మంత్రులు కానివ్వండి. నేను ఒక మాట వినండి, దయచేసి వినండి ప్లీజ్. మీరు మధ్యలో అడిగితే నేను చెప్పాలనుకున్నది చెప్పేదానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు జెడ్ ప్లస్ సెక్యూరిటీనో లేకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తో లేకపోతే వివిఐపి కేటగిరీకి సంబంధించిన వాళ్లకు ప్రివిలైజ్ ఉంటది. బట్ నార్మల్ ఎమ్మెల్యేకో లేకపోతే ఇంకోటికి అంతా నేరుగా పోయేసి ఓటేసుకుంటామంటే కుదరదు. ఏంటంటే తప్పుడు మాటలు మాట్లాడేటువంటి పార్టీని రిప్రజెంట్ చేస్తే అది తప్పు, ప్రజలకు తప్పు భావన పోతుంది. ఏంటంటే ఆయన మీద సుధాకర్ మీద ఎఫ్ఐఆర్ అవ్వలేదు. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదామండి. చెప్పాలనుకుంటున్నారు లోకేష్ లైన్ లో వెళ్ళి వేశారా, పవన్ కళ్యాణ్ లైన్ లో వెళ్ళి వేశారా? తెలియకపోతే తెలుసుకో, కొద్దిగా కాన్స్టిట్యూషన్ గురించి చట్టం గురించి తెలుసుకుంటే బాగుంటది. చంద్రబాబు నాయుడుకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆయన లైన్ లో లేకుండా వెళ్తాడు, మిగతా వాళ్ళు లైన్ లో వెళ్ళాలి. బాలకృష్ణ ఎలా వెళ్ళాడు?
పవన్ కళ్యాణ్ ఎలా వెళ్ళాడు? అది వాళ్ళ ఆర్వోలు అడుగు. నువ్వు పిటిషన్ పెట్టు. నువ్వు పిటిషన్ పెట్టు. ఓకే, ఇప్పుడు విద్యాసాగర్ గారు కొంత వెసులుబాట్లు ఉంటాయన్నారు కాబట్టి అక్కడ ఓకే. షాకిర్ గారు ప్లీజ్ అండి, మనకు టైం అయిపోతుంది. ఫైనల్ గా రామ్మోహన్ రావు గారు, నాకు తెలుసు. రామ్మోహన్ రావు గారు ఫైనల్ గా రామ్మోహన్ రావు గారు ఓకే. షాకిర్ గారు ఇప్పుడు ఇంకొక 3 వారాలు చెప్పండి. ఇంకొక 3 వారాలు ఉంది. జ్యోత్స్న గారు వచ్చారా? వేరే లైవ్ లో ఉన్నాను. ఖచ్చితంగా ఎమ్మెల్యే అనే వాడికి ప్రివిలేజ్ ఉన్నది. ఓటు వేయడానికి అందరిలో నిలబడితే మొత్తం అంత పొద్దంతా అక్కడే పోతే ప్రచారానికి కానీ కనీసం బూతులు తిరగడానికి అవకాశం ఉండదు కనుక ఎవరైతే అభ్యర్థి ఉందో వాళ్ళకు మొట్టమొదటి ఓటు ఏనిస్తారు. వీళ్ళకి లైన్ లో నిలబడాల్సిన అవసరం లేదు. అది లీగల్ గా ఉండదు, కానీ సాంప్రదాయం పాటిస్తున్నా అందరూ అట్లా వేశారు. దానికోసం ఆయన ముందు బయట కనుక ఆ ఓటర్ చెప్పకూడదు అనమాట. అవసరం లేదు. విద్యాసాగర్ గారు ఈ విధంగా ఇంట్రప్షన్ అనేది జనాల్లో సమర్థించుకుంటారు. ఆయన క్యాండిడేట్ ఆయన వార్డులో మీరు అన్నది కరెక్ట్. అక్కడ ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఓటు మొదలు అందరికీ అలా క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు, వేయొచ్చు. విద్యాసాగర్ గారు ఒక చిన్న లైన్ అండి, చిన్న క్వశ్చన్. ఇప్పుడు మామూలుగా మీరు ఏం చెప్పారు, ఆయన లైన్ లో నిలబడకుండా ఒక అభ్యర్థి అంటే లైన్ లో నిలబడి వెళ్ళే ఓటేయాలి అని మీరు అన్నారు. ఈ వర్డ్ మీరు అన్నారా లేదా? సో అలా కాదు, వాళ్ళకు కొన్ని ఉంటాయి మిగతా బూత్ లో కూడా పరిశీలించేందుకు. సో ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు, లీగల్ గా లేకపోయినా మిగతా వాళ్ళు కూడా వెళ్లి వేశారు కదా, వాళ్ళకు లేని ఇబ్బంది. సాంప్రదాయాన్ని పాటిస్తే ఓటర్ అబ్జెక్షన్ చెప్పకూడదా? అర్థం కాల ఈ ఇష్యూ మీద అదే విధంగా 2 రోజుల నుంచి జరుగుతున్న దాడుల మీద అయితే కేసులు అయితే ఫైల్ అవుతున్నాయి. చూద్దాం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తేలుతుందో, అది బయటకు చెప్తారో లేదో తర్వాత చూద్దాం. కానీ ఈ 3 వారాల్లో ఇంకేం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. రామ్మోహన్ రావు గారు, షాకిర్ గారు, విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజంగా.